అండి, నమస్తే అండి. మీ శైలుని నేనైతే అండి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. కొంచెం డిఫరెన్స్గా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసుకుంటేని. ముందుగా అయితేనండి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. శుభ్రంగా దీనికి ఇసుకలాగా ఉంటుందండి, ఇదంతా కడిగేసుకోవాలి. ఆల్రెడీ కడిగేసుకున్నాను నేను. పెద్దవి అయితే 4 ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి. ఇవి ఉన్నాయి కదండి తొడుగులు, అవి కూడా తీసేసుకోవాలి. సగం సగం తీసేసుకోవాలండి. మొత్తానికి తీసేసుకొని దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఉన్నాయి కదండి, కట్ చేసేసుకున్నాను కదా. ఇవి గిన్నెలు వేసేసుకున్నాను కదండి. ఇందులోకి మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. ఇవి ఇందులో సరిపోనంత కారం పొడి కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అందులోని కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకోవాలండి. దీనివల్ల వేసుకున్న వల్ల చాలా బాగుంటుందని కర్రీ అయితే ఇది వేసుకున్న వల్లను. ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. అందులో మేతి కూడా వేసేసుకోవాలండి. అందులో పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. సారీ అండి, ఇందులో అయితే పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. దాని తర్వాత మనం కర్రీ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇది దీంట్లో అయితే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కింది కదండి, ఉల్లిగడ్డలోని గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. ఇందులోని నేనైతేనండి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కూడా ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇందులోని ఉల్లిగడ్డలు వేసుకొని కూడా వేసేసుకున్నానండి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీలో కూడా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి కర్రీ అయితేని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నేనైతేని. కర్రీ అయితే అయిపోయింది కదండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి లాస్ట్. అయితే పెద్దగా మసాలాలు వాడలేదండి ఇందులో అయితేని. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. దాంట్లో తీసేసుకుంటాను నేనైతేని. చూసారు కదండి, చాలా బాగుంది కర్రీ అయితే, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.